పంటలకు సహజసిద్ధమైన ఎరువుల్లో ఒకటి పశువుల ఎరువు కాగా మరొకటి పచ్చిరొట్టె ఎరువు. పశువుల ఎరువు లభ్యత తక్కువగా ఉండడంతో చాలా ఖరీదైపోయింది. కానీ పచ్చిరొట్టె ఎరువును చాలా చవకగా అందించవచ్చు. పచ్చిరొట్టె ఎరువుగా ఉపయోగపడే పైర్లు జనుము, జీలుగా, పిల్లి పెసర వంటివి. ఎందుకంటే ఇవి అధిక పోషకాలు కలిగి అధిక పరిమాణంలో రొట్టెనిస్తాయి. పంటలు వేసుకోవడానికి ముందుగా ఈ పైర్లను పెంచుకొని పూత దశలో నేలలో కలియదున్నడం వల్ల అది చివికి నేలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆ నేల భౌతిక స్థితిగతులు కూడా ఇవి మార్చివేస్తాయి. ఈ వేసవిలో 1-2 జల్లులు పడగానే పచ్చిరొట్ట పైర్లు విత్తనాలను చల్లుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లాం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డాక్టర్ కిషోర్ బాబు. మన ఫోర్కాస్టింగ్ చూసుకున్నట్లయితే అంటే వర్షాలు బాగా పడతాయి ఈ మే చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ వర్షాలు కురిసేదానికి చాలా ఆస్కారం ఉందని ఈ మెటీరాలజికల్ అబ్జర్వేషన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ సమ్మర్ ప్లవింగ్స్ ఏవైతే ఉన్నాయో వేసవి దుక్కులు ఖచ్చితంగా చేసుకొని 1-2 దుక్కులు మనం ఎట్టా వేసుకుంటాం. కాబట్టి ఈ వేసవి దుక్కులు చేసుకున్న రైతు సోదరులందరూ కూడా పచ్చిరొట్ట ఎరువులు ఖచ్చితంగా వేసుకొని అంటే జీలుకు కానీ జనుము కానీ పిల్లి పెసర కానీ మీ దగ్గర ఏదన్నా ఉన్నా పల్స్ క్రాప్లు అంటారు అపరాలతో సంబంధించినటువంటి మినుము కానీ పెసర కానీ ఏవైతే సీడ్ ఉందో విత్తనం ఉందో అది చల్లేసుకొని మరి 30 రోజుల తర్వాత నేలలో పచ్చిరొట్ట కింద నేలలో మన కలిపేసుకుంటేనట్లయితే సేంద్రియ పదార్థం అనేటువంటి నేలలో పెరిగి మీరు రేపు వేయబోయే ఎరువులు మోతాదును తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పెసర జీలుగా మినుము ఇవన్నీ కూడా ఎకరాకి దగ్గరగా 11 కిలోల నుంచి 20 కిలోల దాకా చల్లుకోవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులు గమనించుకోండి. ఈ మే చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ వర్షాలు పడేదానికి ఎంతైనా ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వర్షాలను సద్వినియోగం చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సేంద్రియ పదార్థం వల్ల ఉపయోగాలు మీ అందరికీ తెలిసినవి. నేలలో సత్తువును పెరుగుతుంది అనమాట. అంటే మనం వేసే ఎరువు 20 అంటే మన ఫెర్టిలైజర్ రూపంలో అంటే రసాయనిక ఎరువుల రూపంలో ఇచ్చేటువంటి ఎరువుల యొక్క శాతాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. 3 కట్టలు వేయాలనుకోండి 2 కట్టల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. అంటే నేల జీవంగా ఉండాలి అంటే సేంద్రియ పదార్థం నేలలో బాగా ఉండాలి. ఈ సేంద్రియ పదార్థాన్ని పెంపొందించుకోవాలి అంటే ఖచ్చితంగా మనము ఈ సేంద్రియ పదార్థాలని కలపాల్సిందే నేలలో. ఎందుకంటే మనము ఎరువుల రూపంలో అందించేటువంటి దానికన్నా కూడా ఈ సేంద్రియ పదార్థం నేలలో ఉండి దాని ద్వారా కానీ మనం రసాయనిక ఎరువులు అందించినట్లయితే దాని యొక్క అంటే సామర్థ్యం పెరుగుతుందన్నమాట. దాని యొక్క వినియోగ సామర్థ్యం అంటారు. మామూలుగా రైతు సోదరులు గమనించాల్సిందంటే జనరల్గా వీళ్ళు దుక్కులు దున్నుకునేటప్పుడు ఎంత వర్షపాతం పడితే దుక్కులు దున్నుకుంటారంటే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఒక దుక్కి వర్షపాతం పడింది, 2 దుక్కులు వర్షపాతం పడింది కాబట్టి దున్నుకోవచ్చు అనేటువంటి తెలుసు. మన శాస్త్రీయ పద్ధతిలో అయితేనేమో 30 mm అంటారు. 30 mm కానీ వర్షపాతం పడితే ఒక దుక్కి వర్షపాతం పడింది అని అర్థం అనమాట. కాబట్టి రైతు సోదరులు ఒక దుక్కి వర్షపాతం పడినప్పటికి కూడా మీరు నేల దున్నుకొని అంటే సమ్మర్ ప్లవింగ్స్ చేయాలి, వేసవి దుక్కులు చేసుకోమని అందరూ చెప్తుంటాం. కాబట్టి వేసవి దుక్కులు చేసుకోవడమే కాకుండా ఈ విధంగా మన జీలుగా జనుము కూడా వేసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, నీటిని సద్వినియోగం చేసుకునే వాళ్ళు అవుతారంటే అంటే వర్షపాతాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతామని అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము.